స్వాగతం, సుస్వాగతం అండి. పార్వతి మేడం స్వాగతం, సుస్వాగతం అండి. పత్రిజీ మహిళా చైతన్యానికి. ఈరోజు మేడం గారి క్లాస్ ఉంది. నిన్న కూడా మనకి చాలా చక్కగా నవ్య ధర్మాల గురించి చాలా చక్కగా మనకి చెప్పటం జరిగింది మేడము. పత్రిజీ మహిళా చైతన్యం 2 ఇయర్స్ నుంచి జరుగుతుందండి. ఇది మన రాజమండ్రి శైలజ గారి విజన్ త్రూ స్టార్ట్ అయింది. ఒక 6 మంత్స్ ఆ విజన్ ఏంటి అన్నది తెలుసుకొని దాని తర్వాత పత్రిజీ మహిళా చైతన్యం 3 డేస్ వర్క్ షాప్ కింద స్టార్ట్ చేయటం జరిగింది. ఈ 3 డేస్ కూడా ఎక్కడ అయితే అందరూ అడుగుతారో ఏ ఊరన్నా కూడా వెళ్ళి చేయటం జరుగుతుంది. ఇప్పుడు దాకా మేము 18 ఊళ్ళు దాకా వెళ్ళాము. ప్రతి నెల ఒక వర్క్ షాప్ జరుగుతుంది. వర్క్ షాప్ లో ఎవ్రీడే 10 గంటల ధ్యానము, పత్రి సార్ చెప్పిన 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాలు గురించి పూర్తి అవగాహన. పత్రిజీ అంటే ఏమిటి అన్నది పూర్తి అవగాహన ఆ 3 రోజులు అటెండ్ అయిన వాళ్ళకి వచ్చేలాగా వర్క్ షాప్ ఉంటుందండి. ప్రాక్టికల్స్ ఉంటాయి. ప్రాక్టికల్స్ లో ఆట పాట కూడా ఉంటుంది. ప్రాక్టికల్స్ లో ఏమిటంటే చైన్ మెడిటేషను, ప్రకృతితో అనుసంధానం అవటము, మన అందరిలో కూడా పత్రిజీయే ఉన్నారు అన్నది మనం ప్రయోగపూర్వకంగా తెలుసుకోవటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ 3 రోజులు కలుపుకొని 30 అవర్స్ మెడిటేషన్ అనేది జరగడం జరుగుతుంది. చాలా మంది చాలా గొప్ప ఎక్స్పీరియన్సెస్ రావటము, అక్కడ మనం అందరం ఆ ఎక్స్పీరియన్సెస్ పంచుకోవటం కూడా జరిగింది. అద్భుతంగా సాగిపోతుంది. ఈ పత్రిజీ మహిళా చైతన్యంలో భాగంగా ఉదయం 3 గంటల నుంచి 6 గంటల దాకా 3 గంటల సేపు మనం మెడిటేషన్ చేసి ఒక 1 అవర్ క్లాస్ చెప్పటము, సజ్జన సాంగత్యము కూడా జరుగుతుంది. మధ్యాహ్నము అంటే ఉదయం పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు గాని మళ్ళీ సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి మధ్యాహ్నం మళ్ళీ 2 నుంచి 4 గంటల దాకా మనం ఈ సెషన్ జరుగుతుంది. 2-3 మనం మెడిటేషన్ చేస్తున్నాము. దాని తర్వాత 1 అవర్ ఇలాగా మన పార్వతి మేడం లాంటి మేడమ్స్ అందరూ వచ్చి మనం తెలుసుకున్న దాన్నే మళ్ళీ దానికన్నా గొప్పగా తెలియచేయటం జరుగుతుంది. మనం అందులో తెలుసుకోవటం కూడా జరుగుతుంది. లాస్ట్ లో సజ్జన సాంగత్యం కూడా చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. పార్వతి గారు చెప్పండి అమ్మా, మీరు క్లాస్ మొదలు పెట్టండి. పద్మావతి అండి, పార్వతి పద్మావతి గారు, సారీ. ఓకే మాస్టర్స్, ఇంత అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ మాస్టర్స్. డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ చక్కగా మనం స్వాధ్యాయంలో భాగంగా పత్రి సారు లాక్డౌన్లో మనకి చాలా సందేశాలను ఇచ్చి ఉన్నారు. టీవీలో మనం జూమ్ క్లాసుల్లో విని ఉన్నాము. వాటినే మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఓకే మాస్టర్స్. అలాగే లాహిరి మహాశయులు, యుక్తేశ్వరగిరి గారు, మహాతార్ బాబాజీ, లాహిరి మహాశయులు, యుక్తేశ్వరగిరి గారు, పరమహంస యోగానంద గారుల అద్భుత చైతన్యంతో అద్భుత గురు పరంపరను తలుచుకుంటూ వారి యొక్క శక్తిని జ్ఞానాన్ని మనకి ఇమ్మని కోరుకుందాం మాస్టర్స్. మనం ఒక చిన్ని పిల్లల్లాగా ఆ యొక్క గురువులని చక్కగా వేడుకుందాము. మీ జ్ఞానాన్ని, మీ శక్తిని మాకు పంచండి అని. ఓకే, ఇప్పుడు లాక్డౌన్ సందేశాల్లో జన్మ ప్రణాళిక మొదటిది కరోనా గురించి చెప్పారు సారు. భూ ప్రక్షాళన కోసమే కరోనా. ఈ భూమి ప్రక్షాళన కోసం ఈ కరోనా అనే వైరస్ వచ్చింది. భూమి మీద హింస ప్రబలినప్పుడు భూమాత తనని తాను ప్రక్షాళన చేసుకుంటూ ఉంటది. ఇది అందరికీ మనకు తెలిసిన విషయం కదా. ప్రకృతి సమతుల్యతను కాపాడుకునేందుకు వచ్చే ఉపద్రవాలు ఏంటంటే రకరకాలుగా ఉంటాయి కదా. వాటిలో ఈ కరోనా ఒకటి. సునామీలని, తుఫాన్లని, యుద్ధాలని, ఇవన్నీ ఈ సమతుల్యతని కాపాడడం కోసం వస్తున్నాయి. కరోనా రావడానికి కారణం ఏంటంటే మానవులు తమ ఆహారం కోసం అమానుషంగా జంతువులను, పక్షులను చంపటమే. అందువల్లే పగబట్టినవి అవన్నీ కూడా మానవుల మీద. హింసతో కూడిన మాంసాహార భక్షణమే దీనంతటికీ కారణము.
అందుచేత హింసను విడిచిపెట్టాలి, హంసను పట్టుకోవాలి. సార్ సందేశం అదండి. కోడిగుడ్డుతో సహా మాంసాహారాన్ని తినరాదని మనం అందరం శాకాహారాలు ఇలా చేస్తున్నాం కదా మాస్టర్స్. మనందరికీ తెలిసిన విషయాలే. అయితే ప్రజలందరూ శాకాహారులుగా మారాలని ఆయన అద్భుతమైన ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు కావాలని అద్భుతమైన లక్ష్యం పెట్టుకున్నారాయన. 30 సంవత్సరాలు ఇంక అసల ఆయన ఒక చోట కూర్చున్నది లేదు, పడుకున్నది లేదు. అలాగా నిర్వికారంగా ఏంటో నిరంజన నిష్కలం అలా ఆ టైప్‌లో ఆయన అంత మనందరికీ అద్భుతమైన సందేశాలని ఇచ్చారు మాస్టర్స్. అందరూ శాకాహారులుగా మారాలి. ప్రపంచమంతా శాకాహార ప్రపంచం కావాలని ఆయన యొక్క దివ్య సంకల్పం అన్నమాట. అప్పుడు ఏ కరోనాలు రావు. అందరూ ధ్యానం చేయాలి. పిరమిడ్స్‌ని ఉపయోగించుకోవాలి. ఆయన కోరిక అదనమాట. కర్మ సిద్ధాంతాన్ని స్పష్టంగా చెప్పడం కోసమే ఈ పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాము. మరి అంతే కదా! హ్మ్. పుణ్యకర్మలు చేస్తే పుణ్యం, భోగాలు. పాపకర్మలు చేస్తే అది ఎక్కడికి వెళ్ళదు. అక్కడే మన చుట్టూనే తిరుగుతూ ఉంటది మాస్టర్స్. ఓకే. జన్మ ప్రణాళిక అనేది తెలుసుకుందాం అసల. మన ప్రతి ఆత్మ కూడా ముందుకి పురోగమించాలని, అభివృద్ధిలోకి వెళ్ళాలని, ఉన్నత చైతన్యంతో కనెక్ట్ అవ్వాలని ఒక సంకల్పం ఉంటుందనమాట. ఆ పైలోకాల్లోనే మనం ప్రణాళికేసుకొని వస్తాము. భూమి మీదకే వస్తుంది మన ఆత్మ, మన జీవాత్మ. అయితే ఈ భూమి మీదకి రాగానే ఏం చేస్తామంటే మర్చిపోతాం. మనం ఎందుకొచ్చాము? అసలు ఏంటి? వాట్ ఈస్ వాట్ మర్చిపోతాం అనమాట. మర్చిపోయి ఏం చేస్తామంటే ఇక్కడ ఈ తల్లిదండ్రులు, ఇక్కడ ఈ ఈ భూమి మీద జరిగే ప్రతి విషయాన్ని బాగా లోతుగా తీసేసుకొని ఇక్కడే భూమి మీదే సంసారంలో కూరుకుపోతూ ఉంటాం అనమాట మనం. ఈ లోకంలో మనకి ప్రథమ గురువు తల్లి. అందరికీ తెలుసు కదా ఈ విషయం. మొదటి గురువు తల్లి. ఆ తల్లి తండ్రి ఏం చేస్తాడు? వ్యవహారం యొక్క జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. తల్లి మొదటి గురువు. ఏ పిల్లవాడికైనా సరే, పిల్లకైనా సరే, అమ్మాయికైనా, అబ్బాయికైనా తల్లే కదా మొదటి గురువు. అలాగ జ్ఞానాన్ని నేర్పుతూ ఉంటాడు తండ్రి. అయితే అతిథులుగా వస్తూ ఉంటారు మనకి. అతిథులుగా అంటే ఇంటికొచ్చే అతిథులు, మన జీవితంలో వచ్చే సమస్యలు కూడా అతిథులుగానే మనం గౌరవించాలి మాస్టర్స్. అది వచ్చావా? ఓహ్! యెస్. నాకు జ్వరం వచ్చింది. యెస్. నాకు జ్వరం వచ్చింది. ఏమ్మా? ఎందుకు? ఏంటి? అని తనతో మాట్లాడుతూ అది కూడా ఒక అతిథే. నాకు ఏదో చెప్పడానికి రెస్ట్ తీసుకోవడానికి, లేకపోతే పరిచయం చేయడానికి, లేకపోతే కమ్మటి కూరలు వేడి వేడి అన్నం తినడానికి వచ్చింది. అది కూడా అతిథిగా మనం ఆహ్వానించినప్పుడు ఈ సమస్యల నుంచి బయటకొచ్చేస్తాం అనమాట. ఈ చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా సారు ఎంతో జ్ఞానాన్ని నేర్పుతూ ఉండేవారు. తర్వాత గురువు. అసలు పాత్రే ఆయనదంతా కూడా. విశిష్టమైన పాత్రను పోషిస్తారు. నువ్విలా ఉండు, ఇలా తిను, ఇలా మాట్లాడు, ఇలా పడుకో. ఇన్ని రకాలుగా గురువు మనల్ని చక్కగా లైన్‌లోకి తీసుకెళ్తూ ఉంటాడనమాట. కానీ అప్పుడు మనం ఏం చేస్తాము, అప్పుడు అంటే గురువు అంటే మనకు అవగాహన ఉండదు. మనం చిన్న చిన్న పిల్లలుగా ఉంటాం గదా! అయ్య బాబోయ్! ఈ మాస్టర్ నన్ను ఇది చదవమంటున్నాడు, అది చదవమంటున్నాడు అని ఆళ్ళు తిట్టుకుంటూ ఉంటాం. కాదు. ఆ గురువు కొట్టేవాడే గురువు. బుద్ధి చెప్పేవాడే అసలైన గురువు అని చెప్పేవారు పత్రి సార్ మాస్టర్స్. భూమి మీద జన్మ తీసుకున్న ఆత్మ తన కర్మ ఫలాలను బట్టి ఎదుగుతూ ఉంటది. ఏమో ఏ జన్మలో ఏం చేసుకున్నామో ఇలాగా. ఓహో! అయితే మనం అంటే ఎప్పుడైతే సమస్యను ఆహ్వానిస్తూ, అనారోగ్యాన్ని ఆహ్వానిస్తూ మనం ఉన్నప్పుడు అవగాహన అంటే జ్ఞానం పెరుగుతది మనకి. ఎప్పుడైతే జ్ఞానం లోతులకి వెళ్తూ మొదలుపెట్టామో, మన లోపల ఉన్న మాలిన్యాలుంటాయి. మనసుతో తీసుకుంటాం, చూపుతో తీసుకుంటాం, కళ్ళతో తీసుకుంటాం, చెవులతో ఎన్నో రకాలని మన లోపలికి తీసేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే మనల్ని మనం స్టడీ చేయడం మొదలుపెట్టామో, ఈ మలినాలని శుభ్రం చేసి క్లీన్ అప్ అవుతూ ఉంటదనమాట. అంటే అలా మన లోపలికి మనం వెళ్ళడం అంటే కొంచెం సేపు ధ్యానం చేయటము. మంచి మంచి పుస్తకాలు చదవటము. ఆ సద్గురు సన్నిధిలో యోగిలుగా మారాలి. అంటే కొంచెం సేపు మౌనాన్ని. అంతరంగ మౌనము, బాహ్య మౌనము 2 ఇచ్చుకుంటూ ఆ అద్భుతమైన మౌనంలోకి వెళ్ళినప్పుడు మనం పరమాత్మతో కనెక్ట్ అవుతాం. ఆ పరమాత్మతో కనెక్ట్ అయినప్పుడు ఆ పరమాత్ములుగానే మారిపోతామని చెప్పేవారు మాస్టర్.
ప్రతి ఆత్మకు ఎన్నో జన్మల తర్వాత అయినా సరే యోగి కావడమే అత్యవసరపు ఆవశ్యకత అన్నమాట. చాలా ఇంపార్టెంట్. ప్రతి వాళ్ళు కూడా యోగి కావాలి. యోగి అంటే మనం హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు, అడవులకు వెళ్ళక్కర్లేదు. చక్కగా ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఫ్యాన్ వేసుకుని, ఏసీ వేసుకుని, చక్కగా కాళ్ళ మీద కాలేసుకుని, లేకపోతే బాచి వేసుకుని, చక్కగా పద్మాసనంలో కూర్చుని మన శ్వాసతో మనం ఉండడమే మాస్టర్స్. మన శ్వాసే గురువు అని చెప్పేవారు. ఎవరో గురువు కాదు నీకు. నీకు నువ్వే గురువు. నీ శ్వాసే నీకు గురువు అని చెప్పేవారు పత్రి సార్. అత్యవసరమైన ఆవశ్యకత అన్నమాట అది. యోగి అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఈ లోకానికి రావాల్సిన అవసరం ఉండదు. అంటే పునరపి జననం, పునరపి మరణం, పుడుతూ ఉంటాం, చస్తూ ఉంటాము, మళ్ళీ పుడుతూ ఉంటాం, మళ్ళీ చస్తూ ఉంటాం, మళ్ళీ అక్కడికెళ్ళిన తర్వాత అనుకుంటాం, అయ్యయ్యో! నేను చేయవలసిన పని మర్చిపోయాను. ఈసారి మనం భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు నా పని ఖచ్చితంగా చేసుకొని వచ్చేస్తానంటాం. సరిగ్గా డింగుమని భూమి మీదకొస్తాం. అంతే. టప్పని మాయ ఆవరించేస్తది. ఈ భూమి అనే పాఠశాలలో నేర్చుకుంటూనే ఉంటాము. ఈ మాయతో పోరాడుతూనే ఉంటాము. అసలైన జన్మరాహిత్య స్థితికి వెళ్ళడానికి మర్చిపోతాం అనమాట. మాయ ఈ భూమి అనేది మనసుతో ఉండటం అనేది మాయ. మాయతో కలిపి ఉంటాం కనుక ఆ మాయలో కొట్టుబెట్టి ఆడిపోతూ ఉంటాం అనమాట. కావున ప్రతి ఒక్కరు ధ్యానం చేసి ధ్యాన యోగులు కావాలి అని మన జన్మ ప్రణాళిక గురించి చెప్పారనమాట. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను గౌరవించి నమస్కరించాలి. ఒక జీవి జన్మించడానికి తల్లిదండ్రులు అవసరమే కదా! అందరికీ తెలుసు అది ఆ విషయం. మరి మన జీవిత పురోగమనానికి ఉపయోగపడే తల్లిదండ్రులను మనమే ముందుగా ఎంచుకొని రావడం జరుగుతుంది. ఇక్కడ పురోగమనం అంటే ఇంతకు ముందు చదువుకున్న అక్షరాలు కాకుండగా తర్వాతి అక్షరాలను నేర్చుకునే పరిస్థితులు కనిపించే కుటుంబంలోని స్త్రీ పురుషులను తల్లిదండ్రులుగా ఎంచుకొని రావడం జరుగుతుందనమాట. పురోగమనం అంటే ఇప్పుడు మనకి ఆ కాడి నుంచి బండి దాకా అక్షరాలు వచ్చేసినాయండి. తర్వాత గుణింతాల్లోకి వెళ్ళాలి. కాదు నాకు వచ్చినియి. నేను ఇంకా ఏమి నేర్చుకోను అంటే కుదరదనమాట. ఖచ్చితంగా గుణింతాలు మన వాక్యాలు రాసే స్థితి అలా నేర్చుకోవాలి. ఉ ఉన్ వ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతూ ఉండాలనమాట. ఈ ఎదగాలంటే కొంచెం సేపు ధ్యానం చేసుకొని, శక్తిని తీసుకొని, జ్ఞానాన్ని తెచ్చుకోవాలి. జ్ఞానం అంటే ఏంటంటే, ఏదో ఎక్కడో ఉంది, ఆళ్ళే చెప్పేస్తున్నారు, నాకు తెలియటం లేదు అని మీరు అనుకోనే అవసరం లేదు. ఎందుకంటే జ్ఞానము అంటే, మనకి ఏదైతే పరిస్థితి ఉందో, ఆ పరిస్థితిని అవగాహన చేసుకోవడము. అదే అద్భుతమైన జ్ఞానం అనమాట. ఇప్పుడు పరిస్థితి ఉంది. ఇప్పుడు అంటారు యుద్ధాలు అనే పరిస్థితి. ఈ యుద్ధాలనే పరిస్థితిలో మనం భయాన్ని రిలీజ్ చేయకండగా ఓహో! ఇది కార్యకారణ సంబంధం ఏదో ఉంది. మనం ఏం చేయాలి ధైర్యంగా మనకి ఆల్రెడీ మనం ఆత్మలో అని తెలుసుకుంటున్నాం గదా ధ్యానంలో. ఈ ఆత్మ పరమాత్మ వైపు వెళ్ళడానికి మనకి అత్యవసర పరిస్థితి వచ్చింది అని భయాన్ని మాత్రం మనం రిలీజ్ చేయకూడదు. ఎందుకంటే అంతరిక్షంలో ఎన్నో భయాలు, ఎన్నో లక్షల కోట్ల మంది రిలీజ్ చేసిన ఆలోచనలు అంతరిక్షం అంతా కాలుషితం అయిపోయి ఉన్నది. అందుకని పత్రి సార్ ఏం చేశారు, అన్నీ మూసుకొని కూర్చోండమ్మా, కొంచెం సేపు ధ్యానం చేయండమ్మా. సద్గురువు అంటే మన యొక్క శ్వాసను గమనించండమ్మా. నేను కాదు మీ గురువుని, మీ శ్వాసే మీకు గురువు అని అద్భుతమైన ఉపదేశం ఇస్తూ ఉండేవారు. నేను ఒక ఆధ్యాత్మిక మరియు మేధా సంపద కలిగిన కుటుంబంలో జన్మించాలని ఎంచుకున్నాను. సార్ చెప్తున్నారనమాట. ఆయన అద్భుతమైన కుటుంబంలో జన్మించాలని ఎంచుకున్నారు. మరి దానికి నా తండ్రి మంచి విద్యావేత్త కావాలి అని అనుకున్నారంట. నాకు మంచి చదువు ఆయన ద్వారానే రావాలి అని పత్రి సార్ అనుకున్నారంట. అందుకనే ఆ తల్లిదండ్రుల గర్భాన ఆ తల్లిదండ్రులుగా ఎంచుకొని ఆయన జన్మ తీసుకోవడం జరిగిందని చెప్తున్నారు. తల్లి ప్రథమ గురువు కాబట్టి మా తల్లిగారు మంచి లలిత కళా ప్రేమికురాలు. ఆవిడ సావిత్రమ్మ గారు ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కని ఇల్లాలన్నమాట ఆవిడ. మరి మంచి గాయకురాలు కావాలి. ఆవిడ పాటలు కూడా బాగా పాడేవారంట. నాకు ఆమె ద్వారా సంగీతం రావాలి. నా ప్రణాళిక ప్రకారం ధ్యాన జగత్తుకు, పిరమిడ్ జగత్తుకు, శాకాహార జగత్తుకు సరిపడినంత ప్రావీణ్యం రావాలి అని కోరుకున్నారంట పత్రి సారు. వినండి ఎంత అద్భుతంగా కోరుకున్నారో. ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినట్లు తెలుగు రావాలి. ఇన్ని కోరికలు కోరుకుని పుట్టారంట ఆయన. ఉత్తరాంధ్రలో ప్రపంచానికి హిందీ రావాలి. మరి అలాగే మా అమ్మగారు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి
ఉత్తర భారతదేశంలో పెరిగారు. అంటే ఇక్కడ తెలుగు వచ్చింది, హిందీ వచ్చింది. చూడండి ఆ ప్రణాళిక ఎలాగా అద్భుతంగా ఆయన గైడ్ చేసుకున్నారో. కాబట్టి మా అమ్మగారి ద్వారా తెలుగు, హిందీ భాషలు వచ్చాయి నాకు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక భాష అయినా ఇంగ్లీష్ రావాలి. చూడండి ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ రావాలి. ఆహ్, ఆహ్, తెలుగు రావాలి, హిందీ రావాలి అని కోరుకున్నారు. ఇలా నేను నా ప్రణాళిక ప్రకారమే జన్మించాను. సారంతా ఆయన ప్రణాళిక ప్రకారమే ఆ తల్లిదండ్రులకి పుట్టి, ఆ తెలుగుని, హిందీని, ఇంగ్లీష్‌ని, సంగీతాన్ని అన్నీ కావాలి అని జన్మించారు. ఒక ఆత్మ తనకు తానే సరైన తల్లిదండ్రులను ఎంచుకున్న తర్వాతే పుడుతుంది. యెస్. ఆత్మ ఈ తల్లిదండ్రులు, ఆ పరిస్థితులన్నీ అన్నీ ఇప్పుడు చూడండి ఇల్లు కట్టడానికి ముందు ప్లాన్ గీసుకుంటామా మనము? ప్లాన్ గీసుకున్న తర్వాత ఈ శంకుస్థాపనకెళ్తాం కదా! అలాగే మన ఆత్మ పుట్టినప్పుడు ఈ తల్లిదండ్రులు, ఈ పరిస్థితులు, ఈ కోడలు, ఈ కొడుకులు, ఈ మనవలు ఇలాగ రావాలని మనం ఎంపిక చేసుకుంటాము. అది మర్చిపోయి మాయలో పడిపోయి దేవుడా! నాకేంటి ఈ కష్టాలు అనుకుంటూ ఉంటామనమాట. కష్టాలు ఎవరు ఈవిడి కుంతీదేవి కృష్ణుడిని ఎప్పుడూ కూడా ఒక కోరిక కోరుకునేవారంట. ఏంటంటే, "కృష్ణ నిన్ను నేనెప్పుడూ మర్చిపోకూడదు. ఎప్పుడు నాకు కష్టాలనే ఇవ్వి" అని కోరుకునేవారంట. అంటే కష్టాలు రావడం వల్ల మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతాము. ఎందుకంటే సమస్యలోనే పరిష్కారం చూసుకుంటూ, మన ఇంటెలిజెంట్ పెరుగుతూ అంటే బాహ్యంలో భౌతికంగా కొట్టుకొని మిట్టాడుకున్నామనుకోండి, మనకి సమస్యకి పరిష్కారం రాదు. కానీ సమస్య నుంచి ఒక సాక్షిగా మనం బయటికి వెళ్ళి, ఓహో! ఇలా అయితే ఇలా చేస్తాం కదా! యెస్. అని మన సాక్షిగా మనం అయితే మనం ఆలోచిస్తే కనుక, ఆ సమస్యకి అక్కడే పరిష్కారం లభిస్తూ ఉంటదనమాట. అది పత్రి సార్ ఖచ్చితంగా చెప్తా ఉండేవారనమాట. ఆత్మలోకాలలో ఉండే ప్రతి ఒక్క ఆత్మకి కూడా ప్రగతి కావాలి. ఆత్మలోకాలలో ప్రతి ఆత్మ ప్రగతి కావాలి. మరి ప్రగతి కావాలంటే భూలోకంలోనే జన్మించాలి మాస్టర్స్. ఇప్పుడు కృష్ణుడు, రాముడు, ఈ పరమహంస ఈళ్ళందరూ గూడా రామకృష్ణ పరమహంస ఈళ్ళందరూ బోలెడుమంది యోగులు ఎందుకు భూమి మీదకొచ్చారు? ఈ భూమి అనే గొప్ప విశ్వవిద్యాలయం ఇదంతా కూడా. ఇక్కడ నేర్చుకునే నిరంతర విద్యార్థులం మనం. ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాము. ఈ నేర్చుకుంటూనే చనిపోయేదాకా నేర్చుకుంటూనే ఉంటామనమాట. అలాగే మిగిలిన లోకాలలో కూడా విద్యాలయాలున్నాయి. కానీ అక్కడ పాఠాలు అభ్యసించి అవి పరీక్షించుకోవడానికి భూలోకానికొస్తాయన్నమాట. మనం ఎందుకొస్తామంటే అక్కడ అన్నీ మనం నేర్చుకునే వచ్చేస్తాము. ఈ మాయ అనే భూలోకంలో మాయా ప్రపంచంలో పడిపోయాము. అంటే అక్కడ నేర్చుకున్నదంతా ఇక్కడ మర్చిపోతాం. మర్చిపోయి ఆ పరీక్షలు సవాళ్ళు ఎదురవుతాయి చూడండి. అప్పుడు ఆ యొక్క జ్ఞానం బయటకొస్తూ ఉంటుందన్నమాట. అందుకే సమస్య అనేది బహుమానము అని చెప్పేవారు పత్రి సారయితే. కేవలం భూమండలంలో మాత్రమే ఎటు నుంచి ఏ పరీక్ష వస్తుందో మనకు తెలీదు. కానీ మిగతా లోకాల్లో మనకి ఆ పరీక్షలు అది ఒక మనకు ఐడియా వస్తది. కానీ ఇక్కడ మనము అన్ని కోణాలలోని ఎదుగుతాం. ఇప్పుడు చూడండి ఇప్పుడు మనము అక్క, చెల్లి, పిన్ని, అత్త, వదిన ఇన్ని రకాలు మనొక్కళ్ళకే ఇన్ని రకాల పోర్షన్లున్నాయా? ఇన్ని కోణాలతో మనం ఉన్నామా? ఇన్ని కోణాలతో అత్తగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఎదగాలి? తల్లిగా ఉన్నప్పుడు ఎలా ఎదగాలి? వదినగా ఉన్నప్పుడు ఇన్ని నేర్చుకుంటున్నాం గదా మనము. ఇవన్నీ నిరంతర విద్య. అయన్నీ అప్పుడు మనకు తెలీదు. నేర్చుకుంటున్నామని అనుకోము మనము. కానీ అవన్నీ ఒక్కొక్క పోర్షన్‌లో, ఒక్కొక్క కోణంలో ఆ మూల చైతన్యానికి చిన్న కోరిక కలిగింది. ఏంటంటే అన్ని కోణాలలోనూ నన్ను నేను దర్శించుకోవాలి అని. అంతే టప 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 సృష్టి జరిగింది. టక్ టక్ మనందరం కిందకొచ్చేసాము. ఆవిడ ఆవిడ యొక్క ప్రతినిధులం మనం. మరి ఇయన్నీ నేర్చుకుంటూ ఉన్న స్ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతూ, జ్ఞానాన్ని నేర్చుకుంటూ, ఇవన్నీ సమీకరించుకుంటూ ఆ మూల చైతన్యానికి మనం అప్పచెప్పాలి. అంటే మన సేవకులం అన్నమాట. ఈ జ్ఞానాన్నంతా చక్కగా తెలియచేసుకొని మనం అప్పగించేస్తూ ఉంటామనమాట. నిద్దట్లో ఉన్నప్పుడు ఈ జ్ఞానం మనం ఎక్కడికో ఎళ్ళినట్టు కలలొస్తూ ఉంటాయి కదా! అలాగా ఆ జ్ఞానాన్ని అక్కడ, అక్కడి జ్ఞానాన్ని ఇక్కడ మనం అలాగా ఎదుగుతూ ఉంటాం జ్ఞానపరంగా, ఆధ్యాత్మిక పరంగా. ఎలా ఎదుర్కొంటాం అనేదే మనకు పరీక్ష. ఈ పరీక్షలన్నిటి నుంచి ఎలా బయటికొస్తాము అనేదే మనకు అసలైన పరీక్ష. ఉదాహరణకు రద్దీలో ఇరుక్కుంటే, ఆ రద్దీ తొలగే వరకు వేచి ఉంటాం గదా! అంతే గదా! ట్రాఫిక్‌లో ఉన్నాము. మనం వెళ్ళిపోలేం కదా ముందుకి. వెయిట్ చేస్తాం, వెయిట్ చేస్తాం. ఆ పరీక్ష అది మనం ఆ వెయిట్ చేసేది మనకేం నేర్పుద్ది? సహనం అనే గుణాన్ని నేర్పుద్ది.
కదా! చక్కగా ఓ పుస్తకం తీసుకున్నాం, మంచి మ్యూజిక్ పెట్టుకున్నాం, అలా కూర్చున్నాం. అంతే. ఏదైతే మనకేంటి, మనం మంచి స్థితిలో ఉన్నప్పుడు మనకి ఎలాంటి ట్రాఫిక్ జామ్‌లు కూడా మనల్ని ఏమి చేయలేవు. చక్కగా కార్‌లోనే కూర్చుంటాము. లేకపోతే ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ప్రశాంతంగా హాయిగా కూర్చుంటాం. అది మనకి ఏం నేర్పిస్తది? సహనం అనే గుణాన్ని నేర్పిస్తది. అంతేగాని వెధవ ట్రాఫిక్ జాము, ఈ ఏడిపించి దుబ్బేస్తున్నాయి, ఈ ఎండలు దుబ్బేస్తున్నాయి, వర్షాలు ఇన్ని మాటలు మనం మాట్లాడము. ఎందుకంటే అసల ఆ మాటలే రావు. ఆ! ఎండ కాయనివ్వండి, వర్షం రానివ్వండి, ట్రాఫిక్ జామ్. ఓకే. యెస్. నాకేంటి అభ్యంతరం? రానివ్వి. ఇన్ని వచ్చినందువల్ల మనకేమవుతది, ఆ ఎండలో ఉండి మనం వంటింట్లో మనం పని చేసుకున్నప్పుడు మన సహనం పెరుగుతూ ఉంటుంది మాస్టర్స్. అసహనాన్ని నుంచి సహనంలోకి వెళ్తాం. గుణం రూపాంతరీకరణ జరుగుతూ ఉంటదనమాట. కాబట్టి పైలోకాలలోని ఆత్మలు పరీక్షను భూమండలం మీద అనుభవించి, పైలోకాల్లో ఉన్న ఆత్మలన్నీ కిందకి దిగి, ఈ భూలోకంలో అన్ని పరీక్షలు అనుభవించి, దానికి సమాధానాలు తెలుసుకోవడానికి మనందరం ఇక్కడికొచ్చాము. మరి వచ్చిన పని మర్చిపోయి మనం ఏదో చేస్తాం, సినిమాకెళ్ళిపోయి, షాపింగ్‌లకెళ్ళిపోయి, ఖరీదులు చేసేసుకొని, ఏయేయో సీరియల్స్ చూస్తూ ఉంటే ఏమవుతది? అక్కడంతా భౌతిక జీవితం అనేది డిస్టర్బెన్స్ అయిపోతూ ఉంటది. ఎప్పుడైతే డిస్టర్బెన్స్ అయిందో, అమ్మ బాబోయ్! నాకే ఉన్నాయి ఈ సమస్యలన్నీని అన్న స్థితికెళ్ళిపోతాం. అదే కనుక మంచి సజ్జన సాంగత్యం చేసుకున్నామనుకోండి, అందరికీ ఉంటాయి ఈ సమస్యలనేవి. సమస్య నుంచి బయటికి రావడమే కదా మనలో ఉన్న ఉన్నత చైతన్యాన్ని మేలుకొల్పడం అనే అద్భుతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాం అన్నమాట. అంటే అక్కడ విషయ పరిజ్ఞానం, ఇక్కడ ప్రయోగం అన్నమాట. అక్కడ విషయం పరిజ్ఞానం ఉంది. మనకి జ్ఞానం ఉంటది పైలోకాల్లో మనం వెళ్ళినప్పుడు. కానీ అక్కడ ప్రాక్టికాలిటీ ఉండదు. ఇక్కడే మన భూలోకంలోనే ప్రాక్టీస్ చేస్తాం అన్నమాట. అక్కడ మనమే ప్రశ్నాపత్రాన్ని తయారు చేసుకొని, అది మరిచిపోయి, ఇక్కడ జవాబులను తయారు చేసుకున్న ప్రశ్న పత్రంలోని ప్రశ్నలను వెతుక్కోవడం ఈ ప్రయాణం. చూడండి. మనం అక్కడ ఆల్రెడీ మన మన ప్రయాణం అంతా లాస్ట్ చనిపోయేదాకా మనం ఓకే చేసేసుకొని వచ్చేస్తాం. కానీ అక్కడ అదంతా మర్చిపోతాం. మాయలోకొచ్చేసాం కదా! ఈ మాయలో పడిపోయిన మూలంగా అంతా మర్చిపోతాం. మర్చిపోయి, అమ్మో! ఈ జవాబులు రాయాలంట, ఈ ప్రశ్నలు రాయాలంట, నేను స్టడీ చేయాలి, నేను చదువుకోవాలి, జ్ఞానాన్ని అనే తపన ఉంటది కదా మనకి. అప్పుడు వెతుక్కుంటాం గదా! మనకి ఏమేం కావాలి? మనకు ఎగ్జామ్ ఉంది, సైన్స్ ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్‌కి ఏం కావాలి అన్నీ పెట్టుకుంటాం గదా! అలాగే మనం స్టడీలోకెళ్ళిపోతాం. అది ఈ ప్రయాణం యొక్క ఇదనమాట. తెలియనప్పుడు తెలుసుకోవడమే ఆత్మ యొక్క లక్షణం. మనకు తెలీదు. యెస్. తెలియకపోవడం తప్పు లేదు. కానీ తెలుసుకోకపోవడమే తప్పు. ఇన్ని సంవత్సరాలు ఈ ధ్యాన విద్య అనేది నేర్చుకోలేకపోయాను అని అనుకోక్కర్లేదు. ఇప్పుడు తెలిసింది కదా నాకు, దీన్ని బాగా సాధన చేస్తాను అని అద్భుతంగా సాధనలోకి వెళ్తూ అవగాహన అనేది పెంచుకున్నామనుకోండి, జ్ఞానపరంగా మనం ఎదుగుతాము. అలా ప్రతి ఒక్కరు తాము ఎంచుకున్న మార్గానికి సరిపడే కుటుంబ నేపథ్యంలోనే పుడతాం. అందరం కుటుంబంతోటే, అందరితోటే, అన్నిటితోటే మనం పుట్టుకని మనం ఎంపిక చేసుకొని వస్తామనమాట. అక్కడ బ్లూ ప్రింట్ తయారు చేసేసుకున్నాం మనం. ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాం అనమాట. అది మన ప్రణాళిక యొక్క ఇది. ఉదాహరణకు మనం విమానం టికెట్ నిర్ధారణ అయ్యాకనే కదా విమానం ఎక్కుతాము. అంతవరకు వేచి ఉంటాం. వెయిట్ చేస్తాం. ఆ టైము. పలానా రోజు. ఈ రోజు నేను విమానం ఎక్కే టైము అని అనుకుంటాం కదా మైండ్‌లో. అలా అనుకుంటూ, అలాగే మన ప్రణాళికకి అనుగుణమైన తల్లిదండ్రులు వచ్చే వరకు అక్కడ మన ఆత్మ వెయిట్ చేస్తూనే ఉంటది. ఈ తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారా లేదా? పిల్లల్ని కనడానికి, పెళ్లి చేసుకున్నారా లేదా? అయన్నీ మన ఆత్మపరంగా మనం అక్కడ ఆ డిజైనింగ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటామన్నమాట. కనుక ప్రతి తల్లి గొప్పదే. అలాగే ప్రతి తండ్రి ఆ పిల్లలకు సరైన వాడే. అంతే కదా! ఇక్కడెక్కడ బాగుంది, బాగోలేనిది ఏమీ లేదు. అన్నీ కరెక్టే. అన్నీ రైటే. తల్లి ఇంటి పరిస్థితిని సృష్టిస్తూ ఉంటది. తండ్రి బయట వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటాడు. అంతే కదా! కాబట్టి ఈ ఇద్దరి పాత్ర సమానమే. ఇద్దరు 2 చక్రాల్లాంటి వారు అని చెప్తారు గదా! మనకి. తల్లిదండ్రులను సరిగా చూసుకోవాలి. మనం చిన్నప్పుడు వాళ్ళని మనం చూసుకుంటాము. పెద్దెదిగాక మనల్ని వాళ్ళు చూసుకోవాలి. అది ఎవరి మట్టుకు వాళ్ళే తెలుసుకోవాలి తప్ప, ఇది ఒకళ్ళు చెప్పేది కాదు. మనం చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని చూసుకున్నట్టు, మనం వాళ్ళు పెద్దయినప్పుడు అలాగే చూసుకోవాలి. అంతేకాని తల్లిదండ్రులను ఇంట్లోంచి వెళ్ళగొట్టకూడదు. చూడండి. తల్లిదండ్రులను ఇంట్లోంచి వెళ్ళగొట్టేసి, వృద్ధాశ్రమంలో జాయిన్ చేసేసి, ఆ! ఖాళీ లేనట్టు ఇలాగ అయన్నీ చేస్తున్నారు. ఇది చేయడం ధర్మం కాదు అని చెప్తున్నారిక్కడ. మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథి దేవో భవ.
అతిథి. అతిథి అంటే మనకి గెస్ట్ ఒకటే కాదు. గెస్ట్‌లు మన సమస్యలు కూడా గెస్ట్‌లే మాస్టర్స్. ఇది చాలా ఇంకా ఇంకా అసల సమస్యొచ్చింది. దాంతో కృంగి కృశించిపోకుండగా ఓహో! ఈ సమస్యకి నా దగ్గరికొచ్చిందంటే ఇది నేను తేల్చే ఈ స్థితి నా దగ్గరుంది. ఆ తెలివి ఉంది. ఆ జ్ఞానం ఉంది. కనుక నా దగ్గరకొచ్చింది అని అనుకున్నప్పుడు ఫస్ట్ మనం ధైర్యలక్ష్మిలతో ఉంటామనమాట. ఎప్పుడైతే ధైర్యలక్ష్మితో ఉన్నామో ఏమవుతుంది? ధైర్యం ఒక్కటి చాలు. నలమహారాజు నలచక్రవర్తి ఆయన ప్రాబ్లమ్స్‌లో వచ్చినప్పుడు అన్ని లక్ష్ములు ఆయన దగ్గరే ఉండేయి. అయితే ఒక్కొక్క లక్ష్మి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అందరిని వెళ్ళిపోమన్నా ఏం మాట్లాడలేదు పాపం ఆ చక్రవర్తి. అయితే ధైర్యలక్ష్మి వెళ్ళిపోతున్నప్పుడు మాత్రం ఆపుచేసాడు. "అమ్మా! నువ్వు నా దగ్గరుండు. మిగతా వాళ్ళు నాకేం పర్వాలేదు" అని ధైర్యలక్ష్మిని పట్టుకున్నాడు. అంటే ఆ ధైర్యలక్ష్మి వెళ్ళిపోయిందంటే మిగతా లక్ష్మి ఈవిడ దగ్గరుంటే మిగతా లక్ష్మిలు వెళ్ళిపోయిన ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి గదా! అందుకని ధైర్య సాహసే లక్ష్మి అన్నారనమాట. అలాగా సమస్యని అతిథిగా భావించి సమస్యని పరిష్కరించుకోవాలి. ఏ రూపంలో అయినా వచ్చేవాడు అతిథి. ఏ తిథిలో అయినా వచ్చేవాడు. ఏ రూపంలో అయినా వచ్చేవాడు. చూడండి ఏ రూపం అంటే ఇక్కడ ఏంటంటే సమస్య ప్లస్ అతిథి ఈ 2. ఏ తిథిలో అయినా, ఏ రూపంలో అయినా వచ్చేవాడు అతిథి. మార్గాలు సూచించి తర్వాత మాయమైపోతాడు. సమస్యొచ్చింది, అతిథి వస్తాడు, భోంచేస్తాడు, వెళ్ళిపోతాడు. అంతే మనం. కానీ అక్కడ మార్గాలను సూచించి మరీ వెళ్తాడు మాస్టర్. ఈ మార్గంలో మీరు వెళ్ళండి. ఆ సమస్య అనేది ఆ మార్గాన్ని సూచిస్తుందనమాట. కాబట్టి దివ్య సందేశాలు ఎప్పుడు మానవ రూపంలోనే వస్తాయి. దివ్య సందేశాలు ఒక పాంప్లెట్ రూపంలో, ఒక ఫోన్ కాల్ రూపంలో మనకి అలాగ అద్భుతంగా మనకు దివ్య సందేశాలు అందజేయపడతాయి. కనుక తల్లి, తండ్రి కాకుండా తారసపడే ప్రతి ఒక్కరు కూడా అతిథులే. ఆ అతిథుల నుంచి మనం ఎన్నో నేర్చుకోవాలనమాట. ఓకే. తల్లి, తండ్రి మనతో ఉంటారు. తక్కిన అంతా కూడా కొంత సమయమే మన దగ్గర ఉంటారు. కనుక మనం వాళ్ళను అతిథులుగా చూడాలి. జాగ్రత్తగా గమనిస్తే మనం అతిథుల నుండి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. తల్లి దగ్గర పోషణ ఉంటుంది. తండ్రి దగ్గర రక్షణ ఉంటుంది. మరి అతిథి దగ్గర పాఠం ఉంటుంది. ఎన్నో రకాల పాఠాలని నేర్పుతాయి అతిథులు. కరోనా కూడా ఒక అతిథే. అదే చెప్తున్నారు సారు. మనకు ఎన్నో పాఠాలను నేర్పించడానికి మన దగ్గరికి వచ్చింది. గౌతమ బుద్ధుడు ఒకసారి చనిపోయిన ఒక వ్యక్తిని చూచి, "నేను కూడా చనిపోతానా?" అని అడిగాడు గౌతమ బుద్ధుడు. అప్పటికి ఆయన ఇంకా జ్ఞానోదయం అవ్వలేదు. చిన్న పిల్ల అదే ఇంకా తపస్సులోకి వెళ్ళలేదు. దానికి రథసారథి, "అవును. మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు చనిపోతారు. ఇది సత్యం" అన్నాడనమాట. అప్పుడు ఒక సన్యాసి అటుగా వెళ్ళడం చూచిన గౌతముడు, "మీరు ఏమి చేస్తున్నారు?" అని అడిగాడు గౌతముడు. అంటే అతను, "నేను సత్యాన్వేషణలో ఉన్నాను" అని ఆ సన్యాసి చెప్పాడనమాట. ఎప్పుడైతే దుఃఖం వదిలి సత్యాన్వేషణ మొదలవుతుందో, దుఃఖంతో కృంగి కృశించిపోకుండగా అసలు ఏంటి? నాకు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటి? అని మనం సత్యాన్ని అన్వేషించామనుకోండి, అప్పుడు వాస్తవికత అనేది వ్యక్తమవుతూ ఉంటుందనమాట. ప్రతి సందర్భంలోనూ నిన్ను నువ్వు పరీక్షించుకోవడానికే ఈ భూలోక జన్మ. ఈ భూలోకంలో ప్రతి సెకను కూడా మనల్ని మనం పరీక్షించుకోవడానికే వస్తూ ఉంటాయంట. కరోనా కూడా అయితే శిక్షణ లేదా వాళ్ళని శిక్షించడానికి మాత్రమే వచ్చింది. శిక్షణ లేదంటే శిక్ష. చేయవలసిన పని చేయకుండగా, చేయకూడని పని చేస్తున్నప్పుడు ఏ రోగమైనా వస్తుంది కదా! అది అందరికీ తెలుసు మనందరికీ. అప్పుడు చావు అంటే ఏమిటో తెలుస్తుంది. మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినప్పుడు దేవుడు ఉన్నాడా? లేడా? అన్న ప్రశ్న, అన్వేషణ మొదలవుతది గదా! అయితే దేవుడనేవాడు ఉన్నాడా? నాకింత కష్టాన్ని తెచ్చిపెట్టాడు అని ఏడుస్తాం కదా మనము. అప్పుడు అన్వేషిస్తాము మనము. అప్పుడు స్ఫురణకు వస్తుందనమాట. స్ఫురణతో అజ్ఞానం పోతుంది. అజ్ఞానం పోయి జ్ఞానం వస్తుంది. దీనికోసమే దుఃఖం వస్తుందనమాట. దుఃఖం వచ్చిందంటే జ్ఞానంని తీసుకురావడానికి మనకి దుఃఖం వచ్చింది. తల్లిదండ్రులను కానీ, పెరిగిన వాతావరణాన్ని కానీ, అతిథులను కానీ ఒకసారి చూసుకుంటే మన ప్రణాళిక ఏమిటో మనకు అర్థమైపోతుంది. మన జీవిత ప్రణాళిక ఏంటి? నేను ఇది మనం ఎందుకొచ్చాము? ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది. శ్రీకృష్ణుడు అర్జునుని యోగి కావాలి అని చెప్పేవాడు. అర్జునుడు మహాయోధుడు కానీ యోగి కావాలి. మహాయోధుడు భయంకరమైన యోధుడు అతను. కానీ అతని దగ్గర యోగత్వం లేదు. అయితే ప్రతి ఒక్కరు యోగి కావాలి. ఇదే అత్యవసరపు ఆవశ్యకత. ప్రతి ఒక్కరు యోగి అవ్వాలి.
యోగితో సమతుల్యతను సాధించాలి. ధ్యానం వలన మన శక్తి సామర్థ్యంగా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. మన శక్తిని సామర్థ్యంగా మార్చుకుంటాం. ధ్యానం అంటే ఏంటంటే మనకు అమితమైన శక్తి ఉందని అందరికీ తెలుసు. పరమాత్మ నుంచి వచ్చిన మూల చైతన్య శకలాలం మనం. ఆత్మ పూర్ణాత్మ నుంచి వచ్చిన చిన్న చిన్న ఇసుక రేణువు లాంటి జీవాత్మ యొక్క ఒక ఆత్మ శకలాలం అంశాలు అన్నమాట. మనం ఈ జ్ఞానాన్నంతా మనం మూల చైతన్యానికి ఎప్పటికప్పుడు అప్పగిస్తూ ఉంటాం అన్నమాట. అందుకని మన శక్తి చాలా కొన్ని లక్షల కంప్యూటర్ల కన్నా ఎక్కువైంది మన శక్తి. కానీ మనం ఏం చేస్తాము? నేనేం చేయగలను? నాకేం తెలుసు? నిరాశ, నిస్పృహ, భయం, భయం, భయం. అభయం అనేది ఉండదు. దానివల్ల ఏమవుతదంటే మన శక్తిని కోల్పోతూ ఉంటామనమాట. మనకి ఎప్పుడైతే శక్తిని కోల్పోతామో సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తది? సామర్థ్యం రాదు. ఈ కరోనా సమయంలో చక్కగా ఇంట్లో ఉంటూ మన సమయాన్ని ధ్యాన సాధనకు ఉపయోగించుకుందామని అనుకోవాలి. భయపడిపోయి, బెంగపడిపోయి అకలావికలం అయిపోకూడదు అని చెప్తున్నారు సారు. ఇది మనకు పరీక్షా సమయము. యెస్. పరీక్షా సమయమే. పరీక్షలో మనం పాస్ అయితే మళ్ళీ మనం భూలోకానికి రానక్కర్లా. ఇక్కడ కనుక మనం పాస్ అయ్యామనుకోండి, మనం మళ్ళీ తిరిగి భూలోకానికి రానవసరం లేదు. ఇంకొక లోకంలోకి అక్కడ జ్ఞానాన్ని నేర్పడానికి అక్కడ క్లాస్ అన్నీ అక్కడ కూడా ధ్యానం నేర్పుతూ ఎన్నో ఆనందకరమైన పరిస్థితులని, ఆ వైభోగమైన పరిస్థితులని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ప్రపంచానికి తెలుగువాడు వెలుగువాడు. ప్రపంచానికి భారతదేశం వెలుగు దేశం మాస్టర్స్. ఇది మనది సనాతన సాంప్రదాయమైన అద్భుతమైన భారతదేశం ఇది. ఈ భారతదేశంలో పుట్టినందుకు మనం గర్వించాలి మాస్టర్స్. మన శభాష్! నేనిక్కడ పుట్టాను. ఇంత జ్ఞానాన్ని నేర్చుకుంటున్నానని మన భుజం మనమే తట్టుకొని మనం యెస్. నేను చాలా అద్భుతమైన వ్యక్తిని అని మనం అనుకున్నప్పుడు మన లోపల ఉన్న రుగ్మతలు మాయమైపోతూ ఉంటాయన్నమాట. భారతదేశం యొక్క గొప్పతనం ధ్యానమే. తపస్సు చేసేవారు. వేదాలని ఎక్కడ థర్డ్ ఐలో చూసి వేదాలొచ్చినియి మనకి. అప్పుడే ఉంది ధ్యానం. ఎక్కడ త్రేతాయుగంలో అంతకు ముందు నుంచే ధ్యానమే, ధ్యానమే, ధ్యానమే. ధ్యానంలో చూసినయే కదా వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా. శృతులు, స్మృతులు, పురాణాలు, కథలుగా మనం చెప్పుకుంటున్నాము. అదన్నీ కూడా ద్రష్టలు, మునులు తపస్సు చేసి సంపాదించిన జ్ఞానాన్ని మనం ఇప్పుడు ఇలా అందుకుంటున్నాం అన్నమాట. మనం దేనికోసం వచ్చాము? అసలు ఏం చేస్తున్నాం? ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసుకుంటూ ఉండాలన్నమాట. అంటే మధ్య మార్గంలో జీవించాలి. మధ్య మార్గం అంటే మనం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలంటే నిత్య జీవితంలో కొన్ని ఆధ్యాత్మిక సూత్రాలను పాటించాలి. శాకాహారమే అయినా ఆహారం రుచికరంగా ఉందని ఎక్కువ తినకూడదు. అంటే మధ్య మార్గంలో జీవించాలి. ఎంత అద్భుతంగా చెప్తున్నారో చూడండి. తక్కువ తినకూడదు. ఎక్కువ బాబా రుచిగా బాగుంది కదా అని బజ్జ నిండుగా తినేసామనుకోండి, పాపం పొట్ట ఎంత బాధపడుతదమ్మా. మన గ్రైండర్‌లో ఎక్కువ పప్పేసేసి నలగొట్టే తిప్పేయమంటే తిప్పగలుగుతదా? ఏడుస్తూ తిప్పుతదది. నెమ్మదిగా తిప్పుద్ది. అసలు తిప్పలేకపోతది. ఒక్కోసారి ఆగిపోతది. అలాగే మన లోపల ఉన్న ఈ గ్రైండరు లోపల బ్రహ్మాండమైన మెటీరియల్ ఉంది మాస్టర్స్. మన అంతరంగ ప్రపంచం చాలా అద్భుతమైనది. అక్కడ హిరణ్య గర్భం అని అంటారు. అంటే బంగారు గర్భం అనేది ఉన్నది. మన లోపల ఇన్నర్ అంతా కూడా ఇది ఎంతో అద్భుతమైన ఇంకా అల్టిమేట్ అనమాట ఇది. ఒకళ్ళకి ఉన్నది ఇంకొకళ్ళకి ఉండదు. ఒకళ్ళ ఏలు ముద్ర కూడా ఇంకొకళ్ళ వేలు ముద్రతో సమానం కాదు. అంత అద్భుతమైన సృష్టిలో భాగస్వాములం మనం. ఆ అద్భుతమైన సృష్టి నుంచి మనం వచ్చాము. ఈ ఇన్నర్ వరల్డ్‌ని టచ్ చేయడమే మన యొక్క ధ్యేయం. ఎప్పుడైతే ఇన్నర్ వరల్డ్‌లోకి ఎళ్ళామో ఇది పెద్ద కర్మాగారం లోపలంతా కూడా. మన ఆ రక్తం శుద్ధి చేయడం, గుండె కొట్టుకోవడం, లోపల కిడ్నీస్ పనిచేయడం ఇయన్నీ మనకేమన్నా తెలుస్తదా? మనకేమన్నా కనపడదా? ఎంత చక్కగా మన లోపల శరీరం లోపల తన పని తను చేసుకుంటూ ఉంటది. మనకేంటి నేను అది చేశాను, నేను ఇది చేశాను, నేను ఇంతమందికి ధ్యానం చేశాను, శాకాహారాన్ని ఇయన్నీ చెప్పుకుంటూ ఉంటాం. కానీ మన లోపల ఉన్న ఇన్నర్ వరల్డ్ నేను ఇది చేశానని ఎప్పుడైనా చెప్పిందా మనకి? చెప్పలేదు. మనం అక్కర్లేనియన్నీ వేసేస్తూ ఉంటాం. పాపం అలాగే తిరుగుతా ఉంటది. ఆ గ్రైండర్ లోపల గ్రైండరు. అవసరమైనంత వరకే తినాలి.
అదే యుక్తాహారము. మనం ఎక్కువగా మాట్లాడకూడదు. అలాగని మాట్లాడవలసిన టైంలో మాట్లాడడం మానేయకూడదు. తక్కువగా మాట్లాడకూడదు. ఆచితూచే మాట్లాడాలి. అదే యుక్త భాషణం. ఇయన్నీ కూడా మనకి ధ్యానంలో తెలుసుకుంటాం మనకి మనమే. మనకే అనిపిస్తది. ఇప్పుడు ఎవరు బయటికెళ్ళామనుకోండి ధ్యానం చేయలేదు మనకు తెలీదు. బయటికి వెళ్ళి వచ్చాము. వచ్చాక ఇంటికొచ్చి ధ్యానం చేసుకున్నప్పుడు అనిపిస్తది మనకి. ఏంటంటే అక్కడ మనం ఎక్కువ మాట్లాడాము. మనం తక్కువగా మాట్లాడలేదు. మనకు తెలిసిపోతది. మన లోపల ఇన్నర్ వరల్డ్‌లో తెలిసిపోతది. నువ్వెక్కువ మాట్లాడుతున్నావు. ఆపు ఇంక చాలు అని చెప్తది. కానీ మన మనసేమంటది, "ఏం పర్వాలేదులే. నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడితే ఆళ్ళందరూ ఎంజాయ్ చేశారు కదా! నువ్వు మాట్లాడు" అంటది. ఆళ్ళ ఎంజాయ్‌మెంట్ కాదు. నేను శక్తిని కోల్పోకుండా ఉండాలి కదా! ఆత్మ అక్కడ అలా చెప్తూ ఉంటది మన లోపల "నువ్వు చాలు ఇంక మాట్లాడడం. ఇంక చాలు. నీ ఎనర్జీస్ తగ్గుతున్నాయి. ఆగింక" అని చెప్తది. అది గుర్తించాలి మనం. ఎప్పుడైతే మనం ధ్యానంలో అంటే మనస, వాచ, కర్మణ ఒక్కటిగా ఉన్నప్పుడు ఈ యొక్క లోపల ఇన్నర్ వరల్డ్‌ని టచ్ చేస్తామో, ఆ ఇన్నర్ వరల్డ్‌లో జరిగే సంభాషణని మనం తెలుసుకోగలుగుతూ ఉంటామనమాట. ఏ విషయం గురించైనా సరే ఎక్కువ ఆలోచించకూడదు. ఆలోచించి శక్తిని కోల్పోతాం తప్ప పరిష్కారం ఉంటదా? మనసు పరంగా ఆలోచనలు ఎక్కడి నుంచొస్తాయి? మనసులో నుంచొస్తాయి. తెలిసే ఉంటది మీ అందరికీ కూడా. మనసు తీసేస్తే ఆలోచన ఉండదు. అది కూడా తెలిసే ఉంటది. కానీ మనం మనసుతోటే మనసేం చేస్తది? మనకు తెలియకుండగా చెప్పిందే చెప్తా ఉంటది. చెప్పిందే చెప్పుంటది. మనమే ఉన్నాం 10 సార్లు పిల్లలకి చెప్పామనుకోండి, ఇంక చాలా ఆపంటున్నారా పిల్లలు మన పిల్లలు? కానీ మన మనసుని మనం అలా అంటున్నావా? ఇంక చాలు. ఇందాక నుంచి నాకు ఇదే చెప్తున్నావు నువ్వు ఇంక ఆపు అని అంటున్నావా? ఆపు అనాలి. ఆపు అనాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టుకొని ధ్యానం పెట్టి ముందుకు వెళ్ళాలి. హ్మ్. అలాగని తక్కువ ఆలోచించకూడదు. పనికి అవసరమైనంత వరకే మనం ఆలోచించాలి. దానినే యుక్త యోచనము అంటారనమాట. ఇలా ప్రతి పనిలోనూ మనం మధ్య మార్గాన్ని అవలంబించామనుకోండి, మన జీవితం చక్కగా ఆడుతూ, పాడుతూ పని చేస్తుంటే ఎలాగైతే ఉంటదో, అలాగే ఆడుతూ, పాడుతూ జ్ఞానాన్ని నేర్చుకుంటాము. పనిలో కౌశల్యాన్ని నేర్చుకుంటామనమాట. అంటే పని ఈజీగా చేసుకుంటాము. ఎక్కువ కష్టపడమనమాట. టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్ మనం చేసామనుకోండి, మన అలసట లేకుండా చక్కగా మన నిత్య రోజువారీ కార్యక్రమాలు హ్యాపీగా చేసుకుంటాం అనమాట. చాలా సంతోషంగా, హ్యాపీగా ఒక మ్యూజిక్ పెట్టుకుని డాన్స్ అంటే అన్నీ అలాగ చేసుకుంటాం అనమాట. అంటే ఇష్టంతో చేసినప్పుడు కష్టం ఉండదు. కానీ కష్టంతో చేసినప్పుడు ఇష్టత లేదక్కడ. కష్టమే. కష్టంతో చేస్తే కష్టమే వస్తది. అందుకని కష్టాన్ని పక్కన పెట్టి ఇష్టాన్ని నేర్చుకోండి అని చెప్తున్నారు పత్రి సార్. మధ్య మార్గాన్ని ఇంగ్లీష్‌లో గోల్డ్ మిడిల్ పాత్ అంటారనమాట. అంటే ఆచార్య నాగార్జున మాధ్యమిక సూత్రాలన్నీ చక్కగా తెలియచేశారు. అటు, ఇటు కాదు. మధ్యలో ఉంటున్నాం మనం. మధ్యలో ఉండాలి మధ్య మార్గం. అటు పూర్తిగా సంసారము కాదు, ఇటు పూర్తిగా నిర్వాణము కాదు. మనం కరెక్ట్ మార్గంలో మనల్ని పడేసి ఎళ్ళిపోయారు పత్రి సారయితే. అటు సంసారము కావాలి, మనకి ఇటు నిర్వాణము కావాలి కదా! అంటే జ్ఞానము కావాలి, మనకి భౌతికత కావాలి. అది చక్కగా సమతుల్యతతో మనం సాధన చేసుకుంటూ, మన పని మనం చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఎవరికి ఇబ్బంది ఉండదు. ఎవ్వరికీ ఇబ్బంది ఉండదనమాట. ఎవరైనా కెలుకుతూ ఉంటారు. కెలుకుతూ ఉంటే మనం ఎక్కువగా ఉద్రేకతని చూపించకుండా యెస్ కెలుకుతుందనమాట అని అనుకుని, మనం మధ్య మార్గంలో ఉన్నప్పుడు దాని నుంచి కూడా బయటకొచ్చేస్తూ ఉంటాం. ఇంట్లో ఉండాలి, బయట ఉండాలి. కనుక ఆ మధ్య మార్గమే ఆధ్యాత్మిక సూత్రము. అదే ఆధ్యాత్మిక సూత్రం. మన చేతికి 5 వేళ్ళున్నాయి కదా! చివరి నుండి భుక్తి, రక్తి, శక్తి, ముక్తి, భుక్తి, రక్తి, యుక్తి. శక్తి, ముక్తి. అర్థమైందా? భుక్తి ఫస్టు, తర్వాత రక్తి, తర్వాత యుక్తి, తర్వాత శక్తి, తర్వాతే ముక్తి. అంటే ఇయన్నీ అయిన తర్వాతే ముక్తి. అంటే భుక్తి అంటే మనం భుజించే ఆహారం కదా! భుజించే ఆహారం చక్కగా శాకాహారమై మంచి ఆహారాన్ని తీసుకోవాలి. రక్తి అంటే మనస్సుకి వినోదం కలిగించేది. కొంచెం సేపు చక్కగా మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేసుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు. లేతే వినోదం కలిగించే సినిమాలన్నా చూడొచ్చు. యుక్తి అంటే సైన్స్. అంటే సాంకేతిక మరియు విమర్శనాత్మక దృష్టిని పెంచుకోవాలి. గుడ్డొచ్చి చేలో పడ్డట్టుగా కాకుండా ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాము, ఏం తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా విమర్శనాత్మక దృష్టితో. అలాగని అది కూడా ఎక్కువ విమర్శించకూడదు. కానీ మన గమనికలో ఉండాలి. కానీ మనం ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదనమాట. శక్తి అనగా ధ్యానం ద్వారా వచ్చేది. మరి ముక్తి సేవ వలన వస్తుంది. సేవ. ఇప్పుడు చూడండి అద్భుతంగా జూమ్ పెట్టారు. మేడం చక్కగా జూమ్‌లో అందరిని
రమ్మంటున్నారు, ధ్యానం చేసుకోమని చెప్తున్నారు. అందరు మాస్టర్ దగ్గరని పిలుస్తున్నారు. చక్కగా సజ్జన సాంగత్యం చేస్తున్నారు. అలాగే నీకొచ్చింది ఏ జ్ఞానం అయితే వచ్చిందో అది సేవ పక్కంటోళ్ళకి చెప్పండి. సార్ ఏం చెప్తారు? ఏబీసీడీ నేర్చుకున్నావనుకో చెప్పడం ప్రారంభించేయమంటారు కదా! చెప్పేయాలి. మనకి ఏదైతే వచ్చిందో అది నేర్పిస్తూ ఉండాలనమాట. అలాగే సేవ. లక్ష్మీదేవి. సేవ అంటే లక్ష్మీదేవి అని అర్థము. ఏదో ఎవరికో నేనేదో చేస్తున్నాను అది కాదు. లక్ష్మీదేవిని ఆహ్వానించటము. శుక్రవారం పూట మనం చక్కగా పూజ చేసేసుకొని ఇది చేస్తాం కాదు. పిల్లలకి, భర్తకి, అత్తమామలకి వరలక్ష్మి వ్రత కథలోనే ఉంది గదా! మంచిగా, చక్కగా, అద్భుతంగా ఆమె భర్తకి సేవలు, అత్తమామకి సేవలు, పిల్లలకి చేసుకుంటూ తన పని తను చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ లక్ష్మీదేవి అనుగ్రహించి కలలోకొచ్చింది. ఆ వరలక్ష్మి వ్రత కథని మనం దీంట్లో మన యోగార్థంలో తెలుసుకుంటే ఎంతో అర్థం ఉందనమాట. సమతుల్యతతో మాట్లాడడం ప్రేమను పంచుతుంది. అక్కడ వినయంతో ఉంది. విద్య ఉంది. అందరినీ పోనీ సరే ఇంకొకటి తనకే కలలో కనిపించింది. మరి తనొక్కతే చేసుకోవచ్చు కదా! అక్కడ మనం నేర్చుకునేయి ఎన్నో ఉంటాయి మాస్టర్స్. అందరిని పిలిచింది. మొత్తం ఊర్లో అందరిని నాకు కలొచ్చింది. లక్ష్మీదేవి కనపడింది. మనకి లక్ష్మీదేవి అనుగ్రహం ఉందంట. రండి అందరం పూజ చేసుకుందాం. సామూహికంగా పూజ చేయించిందావిడ. వరలక్ష్మి వ్రత కథ యొక్క అద్వైతార్థం మాస్టర్స్ అది. అందరికీ పంచింది. తనకు వచ్చిన అద్భుతమైన విషయాన్ని, అద్భుతమైన స్వప్నంలో ఉన్న ఆ యొక్క దాన్ని అంటే పంచితే ఏమవుద్ది? పెంచబడుతుందని చెప్తారు గదా పత్రి సారు. అలాగే అలాగా సేవ. సేవ అది కూడా సేవే. "రండి పూజ చేసుకుందాం రండి" అని పిలిచింది కదా ఆమె చారుమతి. పిలిచి పూజ చేయించింది. అందరికీ ఆ యొక్క భాగ్యాన్ని పంచిపెట్టింది. నాకే వచ్చింది కల. నేనే ఆ భాగ్యానికి అర్హురాలిని అని అనుకోలేదావిడి. అందరికీ ఇచ్చింది. సంపదలు, ఐశ్వర్యాలు, ప్రేమ అన్నీ ఇచ్చింది. అలాగనమాట. ఆ సేవ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అన్నిటికంటే పొడుగ్గా ఉండే వేలు, మధ్య వేలు ఇది. ఈ ఏలు. ఈ అంటే బుద్ధి. ఈ బుద్ధి బాగా ఉండాలి మాస్టర్స్. బుద్ధి ఉంటే ఉన్న చోటే సిద్ధి ఉంటది. అలాగా ఆ బుద్ధిని తెచ్చుకుంటూ ఉండాలి. అదే చెప్తున్నారు భగవద్గీతలో యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అంటే యుక్తాహారం అంటే ఆహారం యుక్తంగా ఉండాలి. అంటే బుద్ధితో కూడిన భోజనం చేయాలి. చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు. వినోదం, విహారం, ధ్యానం ఇలా ఏది చేయాలన్నా మనకి బుద్ధి ఉపయోగించుకొని చేయాలి. సమతుల్యంగా చేయాలి. ఎక్కువ అవ్వద్దు, తక్కువ అవ్వద్దు. చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలాగే సేవ కూడా ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ చేయక్కర్లేదు. సేవ నీకు తెలిసింది, అమ్మా నాకు ధ్యానం చేసుకుంటే చాలా బాగుందమ్మా, ఆరోగ్యం బాగుంది, ఆర్థిక పరిస్థితి బాగుంది, కుటుంబ పరిస్థితి బాగుంది. మీరు కూడా చేసుకోండమ్మా. అది కూడా సేవే. మనం ఎక్కడికో వెళ్ళిపోయి మైకులు పట్టేసుకుని ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మాస్టర్స్. మన ఇంట్లో కూర్చుని మనం చక్కగా ధ్యానం చేస్తూ అందరూ ధ్యానంలో సుఖంగా, సమృద్ధితో, శాంతితో ఉండాలి అనే సంకల్పం పెట్టుకున్నా కూడా అది వర్కౌట్ అయిపోతుంది. మనం ఎక్కడికో వెళ్ళిపోవడం లేదు. నాకు వెళ్ళడం కుదరటం లేదండి. నాకు చెప్పడం ఏమి అవసరం లేదు. చక్కగా ధ్యానం చేసుకుంటాము, కూర్చుంటాము. అందరూ సమృద్ధి తత్వంతో ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి, ఆనందంగా ఉండాలి అని మనం సంకల్పం పెట్టుకొని ధ్యానం చేసుకున్నా ఆ ఫ్రీక్వెన్సీకి క్యాచ్ అవుతాం మాస్టర్స్. ప్రతి వ్యక్తి తన కోసం తాను ధ్యానం చేయాలి. మనం ఎవరి కోసం కాదు. మన కోసమే మనం ధ్యానం చేయాలి. ధ్యానంతో యుక్తి లభిస్తుంది. తద్వారా అన్నిటినీ యుక్తంగా చేసుకుంటూ ఉంటామన్నమాట. ఈ లభించిన శక్తితో సరియైన భక్తి, రక్తి, ముక్తి, యుక్తి లభించి ముక్తికి మార్గాన్ని ఎలా చేరుకోవాలో జ్ఞాన శక్తి ద్వారా మనం తెలుసుకుంటాం. మరి ముక్తికి మార్గం ఏంటి అని అనుకుంటాం గదా! ఎలా చేరుకోవాలో ఈ జ్ఞాన శక్తి ద్వారా. మనం ధ్యానం వల్ల శక్తిని తీసుకుంటూ ఉంటాం గదా! ఈ ధ్యానం వల్ల తీసుకున్న శక్తి అవగాహన అంటే ప్రతి పరిస్థితిని అవగాహన చేసుకొని అది జ్ఞానంగా మార్చుకుంటాము. ఆ జ్ఞాన శక్తి ద్వారా మనకు ముక్తి వస్తుంది. అంటే దుఃఖం నుంచి విడుదల. మోక్షం అంటే అదే. దుఃఖం నుంచి విడుదలవుతదనమాట. భుక్తిని విడిచిపెట్టేస్తే రక్తి రాదు. రక్తిని విడిచిపెడితే యుక్తి రాదు. యుక్తిని విడిచిపెడితే శక్తి రాదు. ఈ 4 విడిచిపెడితే ముక్తి రాదు. అంటే ఒకటికొకటి కనెక్టివిటీ అన్నమాట. అద్భుతమైన కనెక్టివిటీ అది. ఈ 4 సంపాదించుకుంటేనే కదా ముక్తి వస్తుంది మరి మనకి. మంచి ఆహారాన్ని తినాలి. చెడ్డ ఆహారాన్ని కాదు. మంచి సినిమాలు చూడాలి.
చెడు సినిమాలు కాదు. మంచి బుద్ధి కోసం మంచి పుస్తకాలు చదవాలి. ధ్యానం ద్వారా ఆ పై 3 ఏర్పడతాయి. ఇవన్నీ ఉండడమే మధ్య మార్గము. ఇదే అద్భుతమైన ఆధ్యాత్మిక సూత్రము. చూసారా ఒక్కదానికి ఒకటి లింకప్ అయ్యి ఎలా ఉన్నాయో? మన భౌతిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం సమతుల్యతతో గడిపినప్పుడు మన ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి. ప్రతిరోజు నిన్నటి కంటే ఈ రోజు బాగుండాలి. ఈ రోజు కన్నా రేపు ఇంకా బాగుండాలి. ఓకే. మళ్ళీ అభయం, అభయం అనే కాన్సెప్ట్ చెప్తున్నారు సారు. కలిపేసేమ్మా. మానవుడు భూమి మీదకి వస్తూ తన ఆత్మ పురోగతి కోసం కొన్ని భయాలను కూడా తెచ్చుకుంటాడు. అండ్ భయం అన్నమాట. భయంతోటే వస్తూ ఉంటాం. ఏం జరుగుద్దో ఇలాగని. కొన్ని భయాలను కూడా మనం తెచ్చుకుంటాం. ఎన్నో రకాల భయాలు. మళ్ళీ ఒక రకం భయం కాదు. చీకటంటే భయం, నీళ్ళంటే భయం, ఎత్తు నుంచి చూడడం భయం, ఎత్తులో నుంచోవాలంటే భయం. అలాగే ఎన్నో భయాలను కూడా మనం వచ్చినప్పుడు తెచ్చుకుంటాము. కొన్ని పెద్దవి, కొన్ని చిన్న చిన్నవి. మరణ భయం అన్నిటికన్నా పెద్ద భయం. నేను చనిపోతాను అని తెలుస్తది చూడండి. ఆ భయమే అసలైన పెద్ద భయం అన్నమాట. చస్తే ఏముంది హ్యాపీగా ఇంచక్క వేరే వేరే డైమెన్షన్‌లోకెళ్తాం గదా! ఇంచక్క అక్కడ జ్ఞానాన్ని తెచ్చుకుంటాం గదా! అని ఒక్క సెకన ఆలోచించామనుకోండి, ఆ భయం రూపాంతరీకరణ చెందుద్దనమాట. అంటే జ్ఞానం కింద మారుతది. అంతే కదా! మనం ఇక్కడ ఉన్నాము, తిన్నాము, హంసలాగా 6 నెలలు బతికేసి ఎళ్ళిపోయామనుకోండి, హ్యాపీగా చక్కగా ఉన్నత తలాలలో ఎంజాయ్‌మెంట్ కూడా అక్కడ ఉంది ఎంజాయ్‌మెంటు. కానీ మనం ఏం చేస్తాము, ఇక్కడ మాయ గదా! ఈ భూమి అనేది పెద్ద మాయ కదా! ఈ మాయ ఇచ్చే మరణం అంటే, అయ్య బాబోయ్! చనిపోతామా? మనం చనిపోతామా? అని భయాలు పట్టేసుకుంటామన్నమాట. చావుకి ఎక్కడ సత్తాం పుట్టినప్పుడు మనకి వచ్చేస్తుంది. మన చావు కూడా అక్కడే డిసైడ్ అయిపోయి వస్తాం కదా మనం. కానీ అదే పెద్ద భయం. అసలు మిగతాయన్ని చిన్న చిన్న అసలు నథింగ్ అన్నమాట మిగతా భయాలు. మానవుడు భయాల నుంచి పారిపోకూడదు. మానవుడిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ భయం నుంచి పారిపోతాం అన్నమాట. ఇక్కడ బాలేదు పరిస్థితి. ఇక్కడ సునామీ వచ్చేస్తదంట. పారిపోతాం, ఎళ్ళిపోతాం. ఎక్కడికో అక్కడికెళ్ళిపోతాం. మళ్ళీ అక్కడ ఏదో భూకంపం వస్తదంట. మళ్ళీ ఇంకో చోటకెళ్ళిపోతాం. అంటే భయాన్నించి పారిపోతూ ఉంటాం అన్నమాట. కానీ ఎప్పుడైనా సరే మాస్టర్స్ భయమొచ్చిందనుకో, భయం వచ్చేలా భయం కళ్ళల్లో చూడాలని చెప్తారు. ప్రభోదచ్యుత మాస్టర్. ఎందుకు? అంటే భయం నుంచి బయటికి రావాలి మనం. భయంలో కూరుకుపోవాలి. ఇప్పుడు చీకటంటే భయం. ఎళ్ళిపోండి గదిలోకెళ్ళిపోయి తలుపేసేసుకోండి. ఏమవుద్ది అసల? చూడండసల. ఇది ఛాలెంజ్ అన్నమాట ఇదంతా కూడా. అంటే మన ఆత్మకి ఛాలెంజ్ ఇది. శరీరానికి ఛాలెంజ్. అన్నీని అన్నమాట. జ్ఞానపరంగా ఎదగడానికి ఛాలెంజ్ ఇది. పావంటే భయం. యెస్. పావుని చూడండి పరీక్షగా చూడండి చక్కగా. అంటే మీరు పావుని తెచ్చుకొని కూర్చొని చూడాల్సిన అవసరం లేదు. టీవీ పెట్టుకుంటే బోలెడు పావులొస్తాయి మనకి చక్కగా దాంట్లో. దాంట్లో చూడండి దాన్ని. ఆ భయం నుంచి బయటకొచ్చేస్తాం ఫస్ట్. అదేం చేయదు. మనం ఏదైనా చేసేస్తామన్న అది మనల్ని ఏమన్నా చేస్తదన్న భయంతో, దాన్ని మనం ఏదైనా చేసేస్తామన్న భయంతో అది మనల్ని కొడతానికొస్తది. అదేమన్నా చేస్తదేమో అని మనం కొడతానికెళ్తాం. కానీ భయం కళ్ళల్లోనే భయంగా చూసినప్పుడు భయం పారిపోతుంది. అదే చెప్తున్నారిక్కడ ఆహ్, పత్రి సార్. భయాన్ని ఎదుర్కొన్నప్పుడు భయం తొలగిపోతుంది. యెస్. ఒకాయనకి దెయ్యాలంటే భయమంట. దెయ్యాలంటే భయమైతే ఈయన ఇలాగా ఏదో క్లాస్‌కొచ్చారు. ధ్యానం నేర్చుకున్నారు. భయాలు ఏముండవు అని చెప్పేసి ధ్యానంలో మంచి ఎక్స్‌పర్ట్ అయ్యాడు. చాలా బావుంది. సరే అతనికి కొంచెం భయాలన్నీ కరిగినియనమాట. కరిగినియి బావున్నాయి. అయితే ఆయన ఒక చోటకి క్లాస్ చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఒక పెద్ద ఏదో భూత్ బంగ్లా కనపడిందంట. కనపడితే ఆ భూత్ బంగ్లాలోకి ఎళ్ళాలనిపించిందంట ఈ మాస్టర్‌కి. వెళ్ళాలంటే బాబోయ్! అక్కడ దెయ్యాలున్నాయనంటే, "ఏటండి మీరు దెయ్యాలని చెప్తున్నారు? ఇదివరకంటే నాకు దెయ్యాలంటే భయమే. పంచభూతాలు నా దగ్గర 5 భూతాలున్నాయి. ఈ 5 భూతాల కన్నా పెద్ద దెయ్యం ఏమన్నా ఉంటదా?" అని అడిగాడంట. అంటే చూడండి భయం నుంచి ఎంత బాగా అద్భుతంగా విడుదలయ్యి, ఆ పంచభూతాలంటే నా దగ్గర 5 భూతాలున్నాయి. నాకన్నా మించిన భూతం ఉందా అని అడిగాడంట ఆయన. అంటే అక్కడ దెయ్యం పారిపోతది గదా! మన భయమే దెయ్యం అక్కడ. చూడండి భయాన్ని జయించేసాడాయన. జయించి 5 భూతాలతో తయారైందండి ఇది. ఏంటనుకుంటున్నారు ఇది మామూలు అనుకుంటున్నారా? నడండి చూద్దాం ఆ దెయ్యం సంగతి. అంతే దెబ్బకి ఎళ్లారు హ్యాపీగా ధ్యానం క్లాస్‌కెళ్ళిపోయారు. అక్కడే పడుకొని నిద్రపోయారంట ఆళ్ళు. అంటే ఏ భయం లేదు. అక్కడ భయాన్ని ఎదుర్కొన్నారాళ్ళు. భయాన్ని జయించేసారాళ్ళు. నేను శరీరాన్ని కాదు, ఆత్మ పదార్థాన్ని అని మనం తెలుసుకున్నప్పుడు అనేక జన్మల నుంచి వస్తున్న భయాలను కూడా మనం అధిగమించగలం. ఇప్పుడు నేను శరీరాన్ని, నేను మానవుడిని మన ఇక్కడ మానవుడిగా ఉన్నప్పుడు మన శక్తి అంతా ఇంతే ఉంటది.
చీమ తలకాయ అంత శక్తి ఉంటది. కానీ నేను పరమాత్మను, నేను ఆత్మస్వరూపాన్ని అన్నప్పుడు చూడండి మన మన ఇలా చెప్పడంలోనే మనలోని మార్పు కనపడిందా? నేను మానవుడిని, ఎందుకు బనియాను అప్పుడు ఎలా ఉంది మన వాయిస్? బాలే బ అండ్ అది కాదు, నేను ఆ పరమాత్మ స్వరూపాన్ని అని నిక్కచ్చిగా నేను చెప్పినప్పుడు నా హృదయం ఇలా విచ్చుకున్నప్పుడు ధైర్యంగా వచ్చింది కదా! అంటే పరమాత్మకి మనకి ఎలాంటి భేదన లేదు. ఏమీ లేదు. అయితే ఆయన మాయలో పైనున్నాడు. మనం మాయలో ఉన్నాం. అంతే. ఇదే తేడా అన్నమాట. మరి సరైన ఆత్మజ్ఞానం కావాలంటే ఏం చేయాలి? ఆనాపానసతి ధ్యానం చేయండి. శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అనునిత్యం ధ్యాన సాధన చేస్తాం వల్ల మన లోపల ఉన్న మలినాలన్నీ కొట్టుకుపోతాయి మాస్టర్స్. అంటే మనం పండగొచ్చినా, పబ్బాలొచ్చినా ఇల్లంతా దులిపేసి, కడిగేసి, బూజులు తీసేసి, ఇన్ని శుభ్రాలు చేసేస్తామా? యెస్ ఆర్ నో మాస్టర్స్? యెస్. యెస్ చేసేస్తాం. మేడం. మనసు యొక్క మలినాలను తీయాలి మరి. మనసు యొక్క మలినాలను తీయాలంటే మరి ఇప్పుడు ఇల్లులు శుభ్రం చేయాలంటే ఇంటి మీద జాసి పెట్టి అక్కడ బూజుంది, ఇక్కడ మట్టుంది, ఇక్కడ దుమ్ముంది, ఇక్కడ జిడ్డుంది అని చూస్తున్నాం కదా మనం. అలాగే నా లోపల అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలున్నాయి. అసూయుంది, ఓర్వలేనితనం, ఇన్ని తనాలు లోపలున్నాయి నా ఇన్నర్‌లో. ఈ ఇన్నర్‌ని క్లీన్ చేయాలి. ఈ ఇన్నర్‌ని క్లీన్ చేయాలంటే దాని మీద దృష్టి పెట్టి మనం ఎప్పుడైతే ధ్యాన సాధనలో కూర్చున్నామో ఒక్కొక్కటి రూపాంతరీకరణ చెంది దయగా, కరుణగా, ప్రేమగా హృదయ ద్వారాలన్నీ చక్కగా విచ్చుకొని పోతాయన్నమాట. ఎప్పుడైతే ఈ హృదయ ద్వారాలు విచ్చుకున్నాయో మన ఆత్మ దానిలోకి ఆత్మ సాక్షాత్కారంలోకి ఎంటర్ అయిపోతాం. మోక్షానికి దగ్గరగా వెళ్ళిపోతాం. మోక్షం అంటే దుఃఖం నుంచి విడుదల, భయం నుంచి విడుదల, బాధ నుంచి విడుదల. ఎన్ని మనం నేర్చుకోవాలంటే మనం మనసులో లోపల ఇన్నర్‌లో అంతరంగ ప్రపంచంలో ఉన్న మలినాలని శుభ్రం చేయాలన్నమాట. ఇప్పుడు ఎక్కడంటే జిడ్డు ఉన్నదనుకోండి, యాసిడ్ పోసేస్తాం, సర్ఫేసేస్తాం, నీళ్ళేసేస్తాం, పీచెట్టేస్తాం, పాయి కడుగుతామా లేదా? ఇది కూడా మనసు యొక్క మలినాలను కూడా మనం గుర్తించాలి. అంగీకరించాలి. నాకు కోపం లేదండి. నాకు కోపం లేదని చెప్తున్నాను కదా మీతో అని కోపంగా మాట్లాడతాం మనం. అది కాదు. నాకు కోపం లేదు. యెస్. నాకు కోపం ఉంది. కానీ నేను ధ్యాన సాధన ద్వారా రూపాంతరీకరణ చేస్తాను. దీన్ని శాంతంగా మారుస్తాను అని మనం అనుకున్నప్పుడు మాత్రమే మన లోపల ఉన్న రుగ్మతలు మార్పు చెందుతాయి. ప్రేమగా, శక్తిగా, దయగా, కరుణగా, ఆనందంగా ఉప్పొంగిపోతూ ఉంటాయన్నమాట. ఆ ఉప్పొంగిపోయాలంటే ఈ లోపల ఉన్న మనసు యొక్క మలినాలని తీసివేస్తూ ఉండాలన్నమాట. అలాగ భయాలను పోగొట్టుకోవచ్చు. అప్పుడు భయం తగిలిగి అభయులుగా ఉంటాము. కదా! అభయులుగా మారిపోయామనుకోండి, ఇప్పుడు దేవుడు ఇలాగా అభయహస్తం ఇలా ఇస్తాడు గదా! అలాగా మనం నలుగురికి మార్గదర్శనంగా ధ్యానం చేయండి. మీ భయాలన్నీ పోతాయి. నేను చెప్తున్నాను. నేను ఖచ్చితంగా చెప్తున్నాను మాస్టర్స్. నా అనుభవం ఏంటంటే నాకు చీకటంటే భయం, వర్షం అంటే భయం, మెరుపులంటే భయం, ఉరుములంటే భయం. ఈ భయాలు ఉన్నప్పుడు నేను గదిలోకెళ్ళిపోయి ఇలా కూర్చునేదాన్ననమాట భయంతో. ఏంటి అన్నీ అదే అండి. ఇప్పుడు అంటుకుంటాను. ఇప్పుడు వర్షం ఎప్పుడొస్తది? మెరుపులెప్పుడొస్తాయి? ఎళ్ళిపోయి చక్కగా డాన్స్ చేయాలనిపిస్తది. అంటే భయాల నుంచి రూపాంతరీకరణ చెంది ఆనందం వైపుకి తెచ్చుకోవాలనమాట మనం. అది మనమే చేసుకోవాలి. మన సాధనే అదంతా కూడా. ఓకే మాస్టర్స్. ఇంకా 6 నిమిషాలుంది. మానవులు రకరకాల భయాలు, రకరకాల జన్మలు తీసుకొని భూమి మీదకొస్తారు. ఎన్నో రకాలు ఒకటి కాదు. అన్నీ గట్టిగా ఎక్కడన్నా పిడుగు పడిందంటే ఇక్కడ అడిలిపోయి చచ్చిపోతాం మనం ఇక్కడ. ఎక్కడో పడతది. ఎక్కడో కొన్ని ఇక్కడే ఇంక అయిపోయింది. ఇక్కడ మన పని అయిపోయిందని చెప్పేస్తాం అనమాట. అప్పుడే ఎవరన్నా ఫోను చేసి అయిపోయిందింకా. ఆళ్ళందరూ కంగారు. అంటే మనం ఎంత అలజడిని సృష్టించగలమో మనకు మనమే హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఎంత అలజడినన్నా సృష్టించగలము. యెస్. యెస్. మానవుని జన్మ ప్రణాళికలో భయం అనేది ఒక ముఖ్య ప్రణాళిక. ఆ భయం అనేది లేకపోతే పెద్దలంటే భయం, గౌరవం, ఏం దేవుడంటే భయం. ఈ భయం లేదనుకోండి, అక్కడ అభయం పక్కన పెట్టండి. నిర్భయంతోటే వచ్చేసామనుకోండి, అసలు మనం ఎలా ఎదగాలనేది తెలీదు మనకి. అంటే ఇప్పుడు భయం మనకి మేలు చేస్తుంది గదా! చీకటంటే భయం. ఆ చీకటంటే భయం అంటే నేను వెలుతురు గురించి ఆలోచిస్తాను గదా! ఈ చీకటిని ఎలా పోగొట్టాలి? ఈ చీకటి అంటే అజ్ఞానము. ఎలా పోగొట్టాలి అని ఆలోచిస్తాను గదా! వెంటనే అగ్గిపుల్ల ఎలిగిస్తాను. లేకపోతే సెల్ ఫోన్‌లో లైటేస్తాను. చీకటంతా పోతుంది. అంటే నాకు ఈ భయం ఏం నేర్పింది? ఎలా భయం నుంచి బయటికి రావాలో నేర్పింది. అది అంతే. వినడం, చదవడం ఇది కాదు. ప్రాక్టికాలిటీలో మన నిష్కామ కర్మ, నిష్కళంకం సేవ ఎన్ని అంటారు. కానీ మనకి ముందు ఎక్కడికెళ్ళినా మైక్ కావాలి. యెస్. మైక్ కావాలి. నేనే చేశాను.
నా ద్వారా నా శరీరాన్ని ఉపయోగించుకుంటున్నందుకు ఈ విశ్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్న దృష్టితో మనం కనుక వర్క్ చేస్తే ఎంత వర్క్ అన్నా చేయగలం మాస్టర్స్. అల్టిమేట్ వర్క్ చేస్తాం అన్నమాట. ఓకే మాస్టర్స్. లాక్డౌన్ లో సార్ ఇచ్చిన సందేశాలే మీకు చెప్పాను మాస్టర్స్. చాలా అద్భుతంగా చెప్పారమ్మా, చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా సంధ్య గారు మాట్లాడండి. భవానీ గారు ఎలా అనిపించింది మేడం చెప్తుంటే? బాగా చెప్పారు మేడం గారు. ఏ point పట్టుకున్నారు మీరు? భయం అంటే అందరికీ ఉంటదండి, ఆ, కానీ ఆ భయాన్ని ఎలాగ ఎదుర్కోవాలనేది మేడం గారి దగ్గర బాగా నేర్చుకున్నాం. ఇప్పుడు చెప్పారు కాబట్టి ఇంకా భయపడవలసిన అవసరం లేదు. ఓకే ఓకే. ధైర్యంగా దేనికైనా సిద్ధంగా ఉండాలి. ధ్యానం చేసి ఆ, ధ్యానంలో అదే ఇంకా ధైర్యాన్ని తెచ్చుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా. బాగుంది, మంచిగా చెప్పారు మేడం గారు. థ్యాంక్స్ మేడం. వచ్చిన భయాన్ని మనకి అవకాశంగా మార్చుకొని, నేర్చుకునే అవకాశంగా మార్చుకొని మనం దాన్ని ఎలా తప్పించుకోవాలి అన్నది మనం ప్రయత్నం చేస్తే నేర్చుకోవాలి. ప్రతి విషయం కూడా మాట్లాడండి. మంచిగా చెప్పారు. దేని గురించి అయినా ధైర్యం అనేది ముఖ్యం, భయం అనేది పోవాలి. అన్ని మనలోనే ఉన్నాయని చెప్పండి. బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమస్తే మేడం, అందరికి ఆత్మ ప్రణామాలు. బాగుంది మేడం, క్లాస్ చాలా బాగుంది. భయం గురించి, మనసు గురించి చెప్పారు. మనసే నిజమే మేడం, మనసే శత్రువు, మనసే మిత్రుడు కదా. మనసుతోటే స్నేహం చేయాలి, చేస్తేనే మనసు మన మాట కూడా వింటుంది. ఆ మనసు సహాయంతో మన ఆత్మ వైపుకు ప్రయాణం చేయాలండి. కొంతమంది చెప్తారు మేడం మనసే ఆత్మ అని చెప్తారు. అవును మేడం. అంటే ఇప్పుడు రూపాయి కాయిన్ ఉంది, ఒకవైపు బొమ్మ, ఒకవైపు బొరుసు. భయం వైపుకి వచ్చింది అనుకోండి ఇలా వస్తుంది, నెగిటివ్ లోకి వెళ్తుంది. అదే ఆత్మ వైపుకి వెళ్ళింది అనుకోండి పాజిటివ్ లోకి వెళ్తుంది. అదే మనసు మనల్ని పరమాత్మ దగ్గర తీసుకెళ్తుంది. అంటే ఇక్కడ మనసుని మచ్చిగా చేసుకోవాలి. బంగారు తల్లి నేను ధ్యానం చేస్తాను, నాకు జ్ఞానాన్ని తెప్పించవే. మనసు అంటది అది సీరియల్ వెళ్ళిపోతుంది, ఆ సీరియల్ చూడు, లేకపోతే సినిమా వస్తుంది అది చూడు, లేకపోతే అక్కడ అంటే తక్కువ రేట్లకి చీరలు ఇస్తున్నారంట అన్నాడు. బయటికి ప్రయాణం చేస్తే మనసు శత్రువు, లోపలికి ప్రయాణం చేస్తే మిత్రుడు. అది ఆత్మగా రూపాంతరీకరణ చెందుతుంది. థ్యాంక్ యూ మేడం, బాగుంది. యామిని గారు చెప్పండి, మాట్లాడండి. మేడం గారు, ఆత్మ మనసు ఒకటి కాదండి మేడం గారు. ఆత్మ అంటే మనసు ఉందండి, ఇది నెగిటివ్ వైపు వెళ్ళింది, భయాలను సృష్టిస్తుంది. ఇదే మనసు పాజిటివ్ వైపుకి వెళ్ళింది, పరమాత్మ వైపుకి తీసుకెళ్తుంది. దారి రెండు లేవు, లోపల రెండు మనసులు అంటే ఉంటాడు మన లోపల బుర్రలో బోల్డ్ మంది ఉంటారు. కానీ ధ్యాన సాధన ద్వారా మనస్సుని ఆత్మ వైపుకి తిప్పాలి. మనం ఏం చేస్తాము, ధ్యానం తెలీదు ఎప్పుడు. చెప్పండి. మనసు ఆత్మ అనేది రెండు వేరు. మనసు అంటే ఆలోచనే మనసు అనేది ఒక పార్ట్ ఏమీ లేదు మనకి. మన యొక్క ఆలోచన అనేదే మనసు. ఏదైతే ఆలోచన ఉండదో మనసు లేదు. అక్కడ ఆలోచన అంతే. ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితి, పరమాత్మతో స్నేహం. మనసు అనేది ఏమీ లేదనమాట. మనసు అంటే మాయ. ఆలోచన ఈజ్ ఈక్వల్ టు మనసు. అందుకే ఆలోచన లేని స్థితే ధ్యానము. మనసు లేని స్థితికి పెడతాం అనమాట. ఏమా యామిని గారు చెప్పండి, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే. చాలా బాగా చెప్పారు మేడం. అందరికి భయం అది ఉంటది కదా, అన్ని తొలగించుకుంటానికి అది చాలా బాగా చెప్పారు. భక్తి యుక్తి అని మొత్తం చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. భవానీ గారు మీరు కూడా థ్యాంక్ యూ మేడం. మేడం కు కనీసం ధన్యవాదాలుగా చెప్పాలి. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ మేడం. మనసు లేని స్థితి ధ్యాన రహిత, అదే ధ్యానం
ఆలోచన రహిత అంటేనే స్థితే మనసు లేని ఆలోచనారహిత స్థితి. ఆ, ఆ, పద్మ గారు మీరు కూడా చెప్పండి మేడం కి. నమస్తే మేడం. చాలా బాగుంది మేడం క్లాస్. థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. లీవ్ అవ్వచ్చా అండి? ఎస్ మేడం. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.